మనం అనుకుంటాం ఇది నా జీవితం, ఇది నా ఇష్టం. లేదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మీరు మీ సొత్తు కాదు, మీరు చెప్పాలి విలువ పెట్టి కొనబడినటువంటి వారు. మనము విలువ పెట్టి వెల ఇచ్చి కొన్నటువంటి వస్తువు ఏదైనప్పటికీ మన ఉపయోగం కొరకే వాడబడాలని, మన ఇష్టం కొరకు వాడబడాలని, మనకు నచ్చినట్టుగా వాడబడాలని మనం ఆశపడతాం, అందుకొరకే కొనుక్కుంటాం. అయితే ఇక్కడ నీవు నేను కూడా కొనబడ్డాం. ఎవరు కొన్నారు మనల్ని? యేసుక్రీస్తు ప్రభువారు. మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడే మన కొరకు తన విలువైనటువంటి ప్రాణం పెట్టి మరలా కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? మనము పాపానికి దాసులమైనందుకు. ఆ దాస్యం అనే కాడి నుండి విడిపించి తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఎందుకు కొనుక్కున్నాడో తెలుసా? తిరిగి ఆయన రూపంలోనికి మార్చబడ్డానికి, ఆయనలాగా జీవించటానికి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు పిల్లలు అంటారు కదా, నా ఇష్టం అని. అంటే ఏంద్రా నీ ఇష్టం? ఏంది నీ ఇష్టం? నువ్వు తినే తిండి నాది, నువ్వు బ్రతికే బ్రతుకు నాది, నువ్వు ఉంటున్న ఇల్లు నాది, నువ్వు కట్టుకుంటున్న బట్టలు నాది. బట్టలు వస్త్రాలు ఇచ్చి అన్నం పెడితేనే మన అధికారం సాగాలని మనం ఇష్టపడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఆయుష్నిచ్చింది ఆయనే, నీకు ఊపిరినిచ్చింది ఆయనే, నీ కొరకు ప్రాణం పెట్టింది ఆయనే. ఇక చెప్పండి, నీ ఇష్టం చేయాలా లేకపోతే ఆయన ఇష్టం మన జీవితంలో జరగాల?